హుషారావు ప్రాంతంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక తల్లి కూతురు నివసిస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఇల్లు తట్టాడు. తలుపు తట్టాడు. తట్టగానే ఒక అమ్మాయి బయటకు వచ్చింది. దాదాపు తనే వయసున్న ఒక చిన్న బిడ్డ. నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇస్తారని అడిగాడు. ఎందుకంటే ఆ బిడ్డ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ అనాథ బాలుడు ఎవరు లేరు, అతన్ని పిలిచి భోజనం పెట్టేవాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఆ రోజు ఎందుకో చాలా దాహం అనిపించి ఒక ఇంటి దగ్గరికి వచ్చి నీళ్లు కావాలని అడిగాడు. అమ్మాయి లోపలికి వెళ్ళి ఒక గ్లాస్తో నీళ్ళు, గ్లాస్తో పాలు పట్టుకొచ్చింది. వెంటనే ఈ చిన్న పిల్లవాడు ఆశ్చర్యపడ్డాడు. నేను అడిగింది నీళ్లే కదా, మిల్క్ ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. నేను చూస్తుంటే చాలా జాలేస్తుంది, చాలా చిక్కిపోయి ఉన్నావు, పక్క చిక్కిపోయి ఉన్నావు, నీళ్లు తాగడం వల్ల నీకు ప్రయోజనం ఏం లేదు, ఈ మిల్క్ కూడా తీసుకో అని చెప్పి అమ్మాయి, బహుశా వాళ్ళ అమ్మ తనకి ఇచ్చిందేమో తాగమని, ఆ మిల్క్ పట్టుకొచ్చి అబ్బాయికి ఇచ్చేసింది. వాడు ఆ మిల్క్ తాగిన తర్వాత ఒకే ఆలోచన, నేను అడిగింది నీళ్లే కానీ అమ్మాయి మిల్క్ ఇచ్చింది, ఉదార స్వభావం అంటే అదే కదా, ఇతరులకు మేలు చేయడం అంటే అదే కదా అని ఆశపడ్డాడు. ఆ మాటలు అతనిలో, ఆ ఆలోచనలన్నీ అతనిలో ఆలోచింపజేశాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళాడు, బాగా చదువుకోవడం ప్రారంభించాడు. అలా చదివి క్లాసులో, ఆ తర్వాత కాలేజీలో మంచి ర్యాంకులు సాధించి ఒక రోజున ఓ మంచి డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత ఓ ప్రాంతంలో ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకున్నాడు. అండ్ హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ దట్ ఏరియా. ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్లందరిలో చాలా మంచి పేరు వచ్చింది అతనికి. సరే, ఒకరోజు అతను ఆ డాక్టర్గా ఉన్నప్పుడు ఆ హాస్పిటల్కి ఒక ఆమెను తీసుకొచ్చారు. ఒక స్ట్రెచర్ మీద ఒక ఆమెను పడుకుని పెట్టి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆమె కొరప్రాణంతో ఉంది. ఆమెకున్న వ్యాధి చాలా భయంకరమైంది, బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ. డాక్టర్ గారు ఆ కేసుని పర్సనల్గా టేకప్ చేశారు. ఎంతవరకు తన జ్ఞానాన్ని ఉపయోగించి పరిచర్య చేయాలో, ట్రీట్మెంట్ చేయాలో చేశాడు. ఎట్టకేలకు ప్రాణాన్ని నిలబెట్టాడు. ఆ ప్రక్రియ కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే జరిగింది. ఆ ట్రీట్మెంట్ అంతటికీ కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే ఆ రోజున ఆమె కోలుకుని ఇంకా డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆమె చేతికి బిల్ ఇచ్చారు. అమ్మ, ఈ బిల్ నువ్వు కట్టాలి. ఆ బిల్ చూడగానే, అమౌంట్ చూడగానే కొన్ని, మన భాషలో చెప్పాలంటే కొన్ని లక్షల రూపాయల బిల్లు ఉంది. ఆమె అందులో 1% కూడా కట్టలేదు, 1% కూడా ఆమె అఫోర్డ్ చేయలేదు. అయితే లక్షల రూపాయల బిల్లు ఉంది. బిల్లు చూసి బాగా కంగారు పడుతున్న సమయంలో ఆ క్రింద ఒక మాట రాశారు, ఒక నోట్ రాసి, వాస్తవానికి ఈ బిల్లంతా నువ్వే కట్టాలి, కానీ 1 గ్లాసు పాల కోసం ఈ బిల్లు డాక్టర్ కెల్లీ పే చేశాడు అని ఓ మాట రాసింది. డాక్టర్ కెల్లీ పే చేశారని. ఆ మాట చదివిన తర్వాత ఆమెకు అర్థం కాలేదు. 1 గ్లాసు పాలు కోసం ఇన్ని లక్షల రూపాయలు నాకు బిల్లు ఎవరు కడతారు? ఆ డాక్టర్ గారు నేను చూడాలనుకుని అక్కడున్న వాళ్ళని అడిగింది, ఆ డాక్టర్ గారు నేను కలుసుకోవచ్చా అని. తప్పనిసరిగా వెళ్ళి కలుసుకోమంటే డాక్టర్ గారు రూమ్లో పంపించారు. సార్, నేను కట్టాల్సిన బిల్లు లక్షల రూపాయలు, మీరు కట్టారట నాకు బదులుగా. అయితే 1 గ్లాసు పాల కోసం ఇది కట్టానని రాశారు, ఏంటి సార్ ఆ గ్లాసు పాలు ఏంటి, నాకేం గుర్తులేదు, ఏంటి సంగతి అంటే, అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు, అమ్మా నువ్వు మర్చిపోయిచ్చేమోగా, నేను మర్చిపోలేదు. ఒకసారి నా చిన్న ప్రాయంలో మీ ఇంటికి వచ్చి నీళ్లు అడిగితే 1 గ్లాస్ పాలు ఇచ్చావు నాకు. నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ సిన్సియర్ యాక్ట్ ఆఫ్ జెనరాసిటీ, నువ్వు చేసిన చిన్న పని నా హృదయంలో చాలా పెద్ద ముద్ర వేసింది. నేను కూడా అనేక మందికి ఆ విధంగా సహాయం చేయగలిగా, అడిగిన దానికన్నా ఎక్కువగా ఇవ్వగలిగే ఆ స్థాయికి నేను రావాలని బాగా కష్టపడి చదివిన డాక్టర్ అయ్యాను. నువ్వు ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన రోజునే నేను గుర్తుపట్టాను, నీకు ఏదైనా మేలు చేయాలని ఆశించాను. అందును బట్టి ఆ ట్రీట్మెంట్ అంతా కూడా నేనే పెట్టుకున్నాను. నీకు కావాల్సిన పరిచర్యలన్నీ కూడా దగ్గరుండి అందరినీ చేయమని చెప్పాను. ఆ ట్రీట్మెంట్ కావచ్చు, లేదా నీకు చేసిన ఆ యొక్క ప్రతి పరిస్థితిని కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించాను. అంత మాత్రం కాదు, నీకు అయిన ఈ ట్రీట్మెంట్కైనా కాస్ట్ అంతా నేను భరిస్తాను. కారణం, ఆనాడు నువ్వు చేసిన ఒక చిన్న మేలు ఈ రోజు నీకు ఎంత పెద్ద మేలుని తీసుకొచ్చింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్న దేవుని సేవకునిగా ఈ రోజు ప్రతిఫలాన్ని ఆశించకుండా మేలు చేయి. దేవుడు ఒక రోజున ఊహించలేని అద్భుతం నీ జీవితంలో ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. హల్లెలూయా. బహుశా ఆ వ్యక్తే నీకు చేయకపోవచ్చు, నువ్వు ఎవరికైతే మేలు చేసావో వాళ్లే నీకు మరలా తిరిగి మేలు చేయకపోవచ్చు, కానీ గాడ్ సెండ్స్ హెల్ప్ త్రూ సంబడి ఇన్ అన్ అన్యూజువల్ టైం. నువ్వు ఊహించలేని, ఎక్స్పెక్ట్ చేయలేని సమయంలో దేవుడు ఏదో ఒక రూపంలో తన సహాయాన్ని ఏం చేస్తాడు, నీకు పంపిస్తాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే తెలుసా, నువ్వు చేసేది చిన్నదే కావచ్చు, కానీ దేవుడు చేసేది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. కీడు చేయడానికి పరిగెడతావా, కీడు నీ వెంబడొస్తుంది. మేలు చేయడానికి పరుగుపెడతావా, మేలు నీ వెంబడొస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.